పాప బోర్ల పడింది. 2 మంత్స్ 25 డేస్‌కే బోర్ల పడింది. సో, ఈ మైల్ స్టోన్‌ని మేము బాగా సెలబ్రేట్ చేసుకొని, తను రేపు వీడియోస్ చూసుకున్నప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అవ్వాలని సో, ఈ వీడియో అయితే షూట్ చేస్తున్నాను. చాలా బాగా సెలబ్రేట్ చేశామండి. ఇట్లాగా బొబ్బట్లు ముందు రోజు నైటే చేసుకున్నాము. సో, ఇక్కడ చామంతి పూలు తీసుకొని ఒక ప్లేట్‌లో తమలపాకులు ఇట్లా పెట్టుకొని ఈ డిజైన్ అయితే మేము సెలెక్ట్ చేసుకున్నాము. ఫుల్ వీడియో చూడండి. చాలా బాగా రెడీ చేసాము. మంచిగా కోఆపరేట్ చేసింది పాప కూడా. సో, అస్సలైతే డిస్టర్బెన్స్ చేయలేదు. చాలా బాగా షూట్ చేసాము. పాప కూడా చాలా మంచిగా ఎంజాయ్ చేస్తుంది. ఇది ఒక పెద్ద మైల్ స్టోన్ అనుకుంటున్నాం. అంటే లైక్ మాకు 9 ఇయర్స్ తర్వాత పాప పుట్టింది. వీఆర్ సో హ్యాపీ అనమాట. సో, అందుకనేసి ఈ చిన్న మూమెంట్ని కూడా మేము మిస్ అవ్వకూడదు అని చెప్పేసి ప్రతి మూమెంట్ని సెలబ్రేట్ చేసుకుంటూ ఇలా షూట్ చేస్తున్నాను. సో, మా ఆనందాన్ని మీతో కూడా పంచుకుందామని చెప్పేసి మీకోసం ఈ వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను. మీరు కూడా చూసేసి నా బుజ్జి పాపని హ్యాపీగా ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను. అలాగే మా అకీరా ఫస్ట్ పాప యాక్చువల్గా 8 ఇయర్స్ గ్యాప్ ఉంది. సో, తనకి ఇవన్నీ నేను సెలబ్రేట్ చేయలేకపోయాను. అప్పుడు ఇంత నాలెడ్జ్ లేదు. సో, ఇప్పుడైతే నేను ఇవన్నీ తెలుసుకొని ఏ ఒక్కటి కూడా మిస్ అవ్వకూడదు అనేసి ఇలా సెలబ్రేట్ చేసుకుంటున్నాను. ఒకవేళ మా సెలబ్రేషన్స్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మిస్ అవ్వద్దు. ఇక్కడైతే మా హస్బెండ్ కూడా నాకు చాలా హెల్ప్ చేస్తూ ఉన్నారు డిజైన్ చేయడంలో. అకీరా కూడా ఫుల్ ఎక్సైటెడ్ అనమాట. అంటే చెల్లికి బాగా చేయాలి అని చెప్పేసి అంతా డిజైన్ చేయడంలో కూడా ఇలా చేయమ్మా అలా చేయమ్మా అని చెప్పేసి నాకు బాగా సజెషన్స్ కూడా ఇస్తూ ఉన్నాడు. ఇక్కడ చూడండి తను సర్దుతూ ఉన్నాడనమాట నీట్గా. ఇలా ప్రాపర్గా రావాలి, ఇక్కడ ఇది పెట్టమ్మా ఇది అని చెప్పేసి. సో, మేమైతే ఈ ఆనందాన్ని మీతో పంచుకుంటున్నాము. మాతో పాటు మీరు కూడా హ్యాపీగా చూసి ఎంజాయ్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ గైస్. ఫుల్ వీడియో అయితే చూడండి, లాస్ట్ వరకు మిస్ అవ్వద్దు. బుజ్జిపాప అయితే అసలు చాలా బాగా బోర్లు పడి ఎంజాయ్ చేసింది. అదేవిధంగా కొన్ని బ్యూటిఫుల్ ఫొటోస్ కూడా నేను మీకోసం లాస్ట్లో అటాచ్ చేస్తున్నాను. సో, వాటిని కూడా మిస్ అవ్వకుండా ఫుల్ వీడియో ప్రతి ఒక్కటి మిస్ చేయకుండా, స్కిప్ చేయకుండా చూడండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్. సో, ఇక్కడ డెకోర్ మొత్తం రెడీ చేసేసిన తర్వాత పాపను రెడీ చేసాము. ఎందుకంటే ముందే రెడీ చేసి పెడితే ఫుల్ స్ట్రైన్ అయిపోతుంది. చాలా చిన్న బేబీ కాబట్టి తర్వాత ఫుల్గా రెడీ చేసేసాం. ఎంత క్యూట్తో అసలు చాలా అనిపిస్తుంది. చాలా హ్యాపీ ఉన్నాము. వాళ్ళ అన్నయ్య జోకేస్తుంది, ఎందుకు చూడు ఎంత క్యూట్గా నవ్వుతుందో అని చెప్పేసి. ఓకే, ఇప్పుడైతే రెడీ చేసేసి ఇక్కడికి తీసుకొని వచ్చేసాము. ఇక్కడ ఫస్ట్ ఇలా చూసుకుంటున్నాం అనమాట. ఎలా అంటే మేము మళ్ళీ ఇటు తిరిగి షూట్ చేయాలి కాబట్టి ఏ యాంగిల్లో పండబెడితే బాగుంటుంది అని చెప్పేసి. అది కూడా అనుకున్నాం, ఏడుస్తుందో బాగా హ్యాపీగా ఎంజాయ్ చేస్తుందో అని చెప్పేసి అనుకున్నాం. కానీ పాప అయితే అసలు ఫుల్ ఎంజాయ్ చేసింది. మాకంతా స్మైల్ ఫేసెస్ ఇస్తూ ఇలా అంటూ అందరినీ అబ్జర్వ్ చూస్తూ ఉంది. అలా చాలాసేపు చూసి అబ్జర్వ్ చేసిన తర్వాత కొన్ని ఫొటోస్ అయితే దిగింది. బాగా ఫొటోస్ షూట్ అయిపోయాక సడన్గా ఒక్కసారి ఇట్లా బోర్ల తిరిగింది అనమాట. అసలు చాలా బాగా అయితే తిరిగింది. మేమైతే చాలా హ్యాపీ. మీరు కూడా పాప వీడియోస్ అన్నీ చక్కగా చూసి మా పాపని మీరు ఆశీర్వదించాలని కోరుకుంటున్నా. ఇంతకీ చెప్పడం మర్చిపోయా, మా బుజ్జి పాప పేరేంటో తెలుసా? మెహికా కాత్యాయిని. సో, పార్వతీదేవి పేరు ఉండాలి అని చెప్పేసి నేను అది పనిగా చూసుకొని మరీ ఆ పూజారిని అడిగి పెట్టాను. ఈ పేరు నాకు చాలా ఇష్టము. కాత్యాయని దేవిని మనం రోజు పఠించినా చాలా మంచి జరుగుతుంది. లక్ష్మీదేవి మంచిగా మన ఇంట్లోనే వస్తూ ఉంది అని అందరూ నమ్ముతూ ఉంటారు. సో, ఇక్కడైతే చూడండి బుజ్జిపాప ఎంత క్యూట్గా చూస్తూ ఉందో. ఇప్పుడు చూడండి సడన్గా ఒక్కసారిగా టర్న్ అయిపోయింది. వావ్,
బుజ్జి పాప బోర్లో పడిపోయినందుకు బొబ్బట్లు సెలబ్రేట్ చేసుకొని మేము ఈ సెలబ్రేషన్ అయితే చేసుకుంటున్నాము. మాతో పాటు మీరు కూడా ఈ సెలబ్రేషన్స్లో పాల్గొని మా పాపకి బెస్ట్ ఆశీర్వాదం ఇచ్చి మా పాప ఇలాగే సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని ఆశీర్వదించండి. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడైతే ఈ వీడియో చూస్తూ ఎంజాయ్ చేయండి. మా డెకర్ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. కామెంట్స్లో చెప్పండి. ఇంతకీ మీకు ఈ డెకర్ నచ్చిందా? పాప బోర్లు పడినప్పుడు ఆ ఫీల్ మీకు ఎలా అనిపించింది? ఇవన్నీ మీరు కామెంట్ సెక్షన్లో చెప్పాలనేసి నేను కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్ గైస్.